గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇదంతా కూడా కావాలనే బీజేపీ చేస్తోంది అంటూ కూడా తను ఆరోపిస్తున్నారు. మీ వర్షన్ ఏంటి? అంటే ఆవిడ నామినేషన్ తిరస్కరించింది ఎన్నికల కమిషన్. తిరస్కరించడానికి వాళ్ళు రీజన్గా చెప్పింది ఈవిడ మీద ఉన్నటువంటి ఒక పాత క్రిమినల్ కేసు ఒకటి ఉంది, దానికి సంబంధించిన వివరాలు నామినేషన్ పత్రాల్లో ఆవిడ ఎక్కడా ప్రస్తావించలేదు అనేది ఆరోపణతో పక్కన పెట్టారు. అంటే ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ, దాన్ని ఆ మేరకు చూడాలి అనేది పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇంటిగ్రిటీ అనేది ప్రపంచం ముందు ఒక ప్రశ్నార్థకంగా నిలబడిన పరిస్థితి చూస్తున్నాం. అంటే వాళ్ళు సర్ పేరుతో జరుపుతున్నటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీని మరికొంతకాలం కొనసాగించడానికి ఏ మేరకు సేవ చేయగలం మనం అని అంకిత భావంతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది చాలాసార్లు రోడ్డు మీదకి వచ్చింది. ఆ పరిస్థితి నిరూపితమైంది. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఓటర్ల జాబితాని వీధిని పెట్టి ఒక చిన్న ఇంట్లో 200 ఓట్లను ఎలా అకామిడేట్ చేయగలిగారో చెప్పండి అని అడిగాడు ఆయన. మైసూరులో ఒక ఏరియాకి సంబంధించిన ఒక ఎలక్షన్ దీనిలో పోలైనటువంటి ఓట్లు దాని తాలూకా లిస్టు పట్టుకొచ్చి చదివి వినిపించాడు ఆయన. పైగా ఆయనకు డిజిటల్ ప్రింట్ ఇవ్వలేదు, వాళ్ళు మాన్యువల్ ప్రింట్ ఇచ్చారు, అది కూడా పట్టుకొచ్చి చదివాడు. కాబట్టి ఆ క్లారిటీ వచ్చేసింది. మొన్న జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్ను తర్వాత తమిళనాడు ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎన్నికల సంఘం తాలూకా సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. కాబట్టి ప్రపంచం అంతా ఎన్నికల కమిషన్ దాని ఇంటిగ్రిటీ మీద రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఈ నిర్ణయం వాళ్ళు విడిగా తీసుకున్నారు అని అనుకోవడం లేదు అని ఆవిడ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈవీఎంలకి సంబంధించి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు బయటకు వచ్చి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో చూడండి వచ్చి మాట్లాడారు, ఈసీ మాట్లాడారు, కానీ వారు నర్మగర్భంగా మేము ఆల్రెడీ వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని డిసైడ్ అయిపోయాం, మాకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా భావించాల్సి వస్తుంది అని వార్నింగ్ కాల్ కూడా ఇచ్చేశారు. అయిపోయింది ఆ స్టోరీ. అయితే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఈసీ దాని ఇంటిగ్రిటీ ఏంటి అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈవిడ వాంటెడ్గానే అది పక్కన పెట్టారు, నన్ను కిల్ చేయటం కోసమే. అంటే పొలిటికల్గా కిల్ చేసే ప్రోగ్రాం వాళ్ళు చేస్తున్నారు. ఈ నామినేషన్ సంబంధించి వాళ్ళు చెప్పింది సబబు కాదు అనేది ఆవిడ ఇది ఆ అభిప్రాయం. ఈ అభిప్రాయం మేరకు ఆవిడ తన కంప్లైంట్ రైజ్ చేస్తారు. రైజ్ చేసిన తర్వాత దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అంటే దానిలో ఎలాగూ ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి చరిత్ర అంతా బయట పెడతారు. బయట పెట్టిన తర్వాత ఈసీ దానికి ఇచ్చే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది నిర్ణయం. కానీ ఆవిడకి ఈసారి పాజిటివ్ డెసిషన్ రాకపోవచ్చు, కానీ దీన్ని ఇలా వదిలిపెట్టరు, దీన్ని డెఫినెట్గా కొనసాగిస్తారు, కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా వెళ్ళటం ద్వారా ఈసీ మీద వాళ్ళు చేస్తున్న ఆరోపణలని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళటానికి ఈ ఆరోపణని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అంటే ఇంతకు ముందు కూడా మనం చూస్తుంటాం, రాజకీయ నాయకుల పైన ఇటువంటి కేసులు ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. అందరూ తిరస్కరణకు గురవుతున్నారా? మరి ఇప్పుడు కేసు ఉండటం వేరు, కేసులు ప్రూవ్ అయినప్పుడు కదా వాళ్ళు దోషులుగా కోర్టు నిర్ధారించి శిక్ష వేసినప్పుడు మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంతే తప్ప కేసులు ఉన్నాయి కాబట్టి అంటే చాలామంది పోటీకి అనర్హులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోటీ చేశాడు? ఆయన మీద కేసు ఉంది, బెయిల్ మీద కదా ఆయన ఉంది. జైలుకి కూడా వెళ్ళొచ్చారు. జైలుకి వెళ్ళటం వేరు, జైలుకి వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. జైలుకి వెళ్ళటం వలన గెలిచానని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిని జైల్లో వేస్తే అతను అనవసరంగా నేనే నా చేతులారా ముఖ్యమంత్రిని చేస్తున్నట్టు అవుద్దేమో అని కూడా భయపడుతున్నాడు. అవును,
ఇది పరిస్థితి. ఆయన అసలు యాక్చువల్గా ఒప్పుకుంది. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు అని వార్తలు వచ్చినప్పటికీ లేదు అంటే అమిత్ షాని పవన్ కళ్యాణ్ జగన్ అరెస్ట్ చేయమని అడిగాడు అని ఏదో మాట్లాడారు. అవునవును. కానీ నేరుగా తెలుగుదేశం కేడరే బహిరంగ సభల్లోనే చంద్రబాబు నాయుడిని అడిగారు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని. చేసి అతన్ని ముఖ్యమంత్రిని చేయాలనా మీ కోరిక అని సమాధానం చెప్పాడు ఆయన. గోదావరి జిల్లాలోనే జరిగింది ఈ సంఘటన కాబట్టి ఆ జ్ఞానం ఉంది ఆయనకి. సో ఇప్పుడు కొత్తగా ఈ జైలుకి వెళ్ళటం అనేది కాదు, బెయిల్ మీద ఉన్నా కానీ వాళ్ళు నేరస్తులుగా పరిగణించకూడదు. కేసు ట్రయల్ జరిగి వాళ్ళు ప్రూవ్ అయితే, వాళ్ళకి శిక్ష పడితే, కన్విక్ట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు నేరస్తులు. సాక్ష్యాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండి ఎక్విటల్ అయిపోయి బయటకు వచ్చేస్తే వాళ్ళని నేరస్తులు అనే హక్కు లేదు కదా ప్రపంచానికి. ఎన్ని సంవత్సరాలు జైలు చేసిన వాళ్ళకైనా వాళ్ళు నేరస్తులు అనే హక్కు లేదు ఎవరికి. కాబట్టి ఈవిడ పరిస్థితి కూడా అదే, వీరి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా అదే. ఎందుకంటే కేసు ఉండటం అనేది కన్సిడరేషన్లోకి ఎలా తీసుకుంటారు. కేసులు ఉన్న చాలామంది కంటెస్ట్ చేసి గెలిచి ముఖ్యమంత్రులు అవుతున్న సందర్భంలో మీరు కేసు ఉందని నేను చెప్పాను చెప్పలేదో నామినేషన్లో, అసలు మీరెందుకు కన్సిడరేషన్లోకి తీసుకున్నారు అనే దాని మీద ఫైట్కి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు అదే కదా సార్, చాలా మంది రాజకీయ నాయకులపైన ఈ కేసులు ఉన్నాయి, బెయిల్ పైన బయట ఉన్నారు, అధికారంలో ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడు మీనాక్షి గారిని ఎందుకు అసలు నామినేషన్నే తిరస్కరించేశారు? కావాలని బీజేపీ చేసిన కుట్ర కాదంటారా? బీజేపీ చేసిన కుట్ర మాత్రమే కాదు, ఈసీ వాళ్ళ చేతుల్లో ఆపరేట్ అవుతోంది అనేది ప్రూవ్ అయింది ఒక రకంగా. అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఒక పట్కార్ లాంటిది అది. వాళ్ళు దాన్ని అలా వాడతారు. వాళ్ళ చేతిలో ఉన్న కత్తి ఎవరినైనా పొడుస్తారు. ఈసీతో ఆపరేషన్ చేయించడం అనేది వాళ్ళు చాలా ఈజీగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఏదన్నా ఒకటి ఆపేరు అన్నా, ఒకటి కొనసాగించారు అన్నా దానికి రాజకీయ కారణాలు చాలా ఉంటాయి. రాజ్యాంగ సంస్థల ఇంటగ్రిటీని దెబ్బకొట్టి, రాజ్యాంగ సంస్థల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని వాటి ద్వారా తమ పొలిటికల్ ప్రోగ్రామ్ని నెరవేర్చుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చేస్తోంది. అందులో భాగమే ఇప్పుడు ఈ నామినేషన్ తిరస్కరణ. దీన్ని జాతీయ స్థాయిలో ఒక చర్చ పెట్టి ఈసీ చేస్తున్నటువంటి ఇతర వ్యవహారాల గురించి కూడా ప్రపంచం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా బీజేపీ ఒక థర్డ్ అభ్యర్థిని బరిలోకి దింపాలి అనే ఆలోచన ఉంది అనేది కూడా తను ఆరోపిస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు గెలిపించేసుకుంటారు అక్కడి నుంచి. అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది కాదు, అది ఇష్యూ కాదు. అంటే వాళ్ళు కొన్ని నామినేషన్లను పక్కకి నెట్టడం అంటేనే వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఈ ఓట్ బ్యాంక్ నుంచే వీళ్ళు ఏ ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అయి పెట్టారో ఆ ఓట్ బ్యాంకును కూడా వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళతోనే ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళకే అర్హత ఉంటుంది దానిలో, ఎలక్టోరల్ కాలేజీలో. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ లోపే కొనేస్తారు. కొనేసి ఆ డీల్ సెట్ అయిన తర్వాతే వీడిని పక్కకి జరపటం వాళ్ళు చేయగలిగారు. అంటే కమిట్మెంట్స్ పోతాయి. అప్పుడు ఎప్పుడైతే ఆ కమిట్మెంట్స్ పోయాయో ఆటోమేటిక్గా వీళ్ళు చెప్పిన చోట గుద్దటానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు దేశంలోనే ఏకపార్టీ వ్యవస్థను తెచ్చే విధంగా బీజేపీ తన పావులు కదుపుతోందా? రాజకీయ పార్టీలు అన్నింటినీ, అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్గా చేయాలి అనుకుంటోంది బీజేపీ అని మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ప్రతిపక్ష ముక్త్ భారత్గా మార్చాలనేది వాళ్ళ స్కీమ్. దేశంలో అంటే ఒక రకంగా వన్ ఇండియా అంటున్నారు, ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నారు ఒక దశలో. ఒకే దేశం ఒకే పార్టీ అనటం కూడా పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పార్టీ, ఒకే దేశం ఒకే మతం దాకా దీన్ని తీసుకెళ్ళిన ఆశ్చర్యం లేదు. అందుకని అందులో భాగమే ఈ విన్యాసాలన్నీ. చూడాలి సార్ మరి ఏం చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.